హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. ఇవాళ ఒక కారపొడి రెసిపీ చూద్దామండి. ఇది కరివేపాకు కారపొడి. దీనికోసం ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఇంకా జీలకర్ర తీసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను, అందుకనే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు కొంచెం తక్కువలో చేసుకుంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇవన్నీ వేయించడానికి ఇందులోనే శనగపప్పు, అది కొంచెం కలర్ మారాక మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం స్లోగా వేగుతుంది కదండి మినపప్పు కన్నా, అందుకే ఫస్ట్ అది వేయించుకోవాలి. దాని తర్వాత మినపప్పు వేసుకోవాలి. నేను ఇప్పుడు హాలిడేస్ కదండి పిల్లలకి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, అందుకే కిచెన్ మారింది. ఇప్పుడు ఈ కారపొడి కూడా మా మదరే చేస్తున్నారండి. శనగపప్పు బాగా వేగిన తర్వాత అందులోకి మినపప్పు యాడ్ చేసుకోవాలండి. మినపప్పు కూడా కొంచెం కలర్ మారేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. తీసుకున్న మినపప్పు అంతా ఒకసారి వేసుకుంటున్నామండి. వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఫాలోయింగ్ ధనియాలు, ఇంకా ఎండుమిరపకాయలు, జీలకర్ర కూడా వేసి కలర్ బాగా మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ రైస్లోకి తినొచ్చండి, చాలా బాగుంటుంది. కోల్డ్ ఇంకా కాఫ్ ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే కూడా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకి కూడా పెట్టొచ్చండి. నెక్స్ట్ ఇంకా ఇడ్లీలో కారపొడిలో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా తెలియదు ఇలాంటి ఫ్లేవర్స్ అన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జలుబు ఉన్న, కోల్డ్, కాఫ్, ఫీవర్తో ఉండి నోరు ఏం తినాలని లేదు, అరుచిగా ఉన్నప్పుడు కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక వాటిని చల్లారబెట్టుకోవాలండి. ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని నేను చల్లారబెట్టుకుంటున్నాను. చూడండి మొత్తం కలర్ అంతా మారిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఇది కరివేపాకుని వాష్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను కొంచెం ముందే చెప్పాను కదండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాము, అందుకనే కొంచెం ఎక్కువ కరివేపాకు తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ అదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం కరివేపాకు అంతటిని ఒకసారి వేసుకోవచ్చండి. కనబడడానికి ఇంత కనబడుతున్నది కానండి, మాకు కొంచెం వేగి టైంకి బాగా దగ్గరగా వచ్చేస్తుంది. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, ఆ పచ్చివాసన అది పోయేదాకాను. కొంచెం కలర్ మారింది కదండి, ఈ టైంలో మనం పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనం రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ దేంట్లోకైనా సరిపోవాలి కదండి. కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి మీరు తినే సాల్ట్ ప్రకారంగాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా తీసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలని పొట్టు తీసి ఒలుచుకొని అందులో వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం చింతపండు కూడా పడుతుందండి. చింతపండు కూడా ఒక్కసారి వెచ్చ చేసుకోవాలి, మూకుట్లో వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాలండి, అంతే. దాన్ని కూడా మొత్తం చల్లారబెట్టుకొని మిక్సీ ఆడుకొని మొత్తం పౌడర్ చేసుకోవడమే, అంతే అండి. కరివేపాకు కారపొడి రెడీ అయిపోతుంది. దాన్ని కొంచెం వేడి తగ్గాక దాన్ని తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడం, అంతేనండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.